1945లో ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే గత 80 సంవత్సరాల్లో ఇన్ని దేశాల్లోకి ఏ యుద్ధం కూడా వ్యాపించలేదు. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు వెస్ట్ ఏషియా దాటి యూరోప్‌లో కూడా ఈ యుద్ధం ప్రవేశించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ సైప్రస్ మీద మిసైల్స్ చేయడం, అక్కడ బ్రిటన్, ఫ్రాన్సు యుద్ధ తంత్రంలోకి రావడం, ఇటు చైనా, రష్యాలు యుద్ధ తంత్రంలో అంటే మూడవ ప్రపంచ యుద్ధానికి ఇది ఒక ఫస్ట్ ఫేజ్ అని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి 1945కి ముందు 45లో రెండవ ప్రపంచ యుద్ధం 6 సంవత్సరాలు 1939 నుంచి 45 వరకే సుమారు అన్ని దేశాలు అన్ని ఖండాల్లో ఆల్మోస్ట్ ఫైట్ చేసుకున్నాయండి. కానీ ఇప్పుడు 14 ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని 14 దేశాల మీద దాడులు జరుగుతున్నాయి. 14 దేశాలు ఇన్వాల్వ్ అయినట్టే. అక్కడ అమెరికా, ఉత్తర అమెరికా నుంచి ఇన్వాల్వ్ అయింది. సైప్రస్ మీద అటాక్ జరిగింది, యూరోప్ ఖండం వచ్చింది. ఇప్పుడు పుతిన్, జీ జిన్పింగ్ ఈ యుద్ధం కోసం తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఉత్తర కొరియా తీవ్రంగా మాట్లాడుతుంది. అంటే ఏంటి, ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ దేశాల్లో వ్యాపించిన యుద్ధం మాత్రం ఇదే. ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్, ఒక ఛాలెంజింగ్ ఫర్ ది గ్లోబల్ ఆర్డర్. థర్డ్ వరల్డ్ వార్కి ఫస్ట్ ఫేజ్ మొదలైందైతే అని చెప్పేయచ్చు.